హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో అరకు వ్యాలీ గురించి తెలుసుకుందాం, కొన్ని ప్లేసెస్ గురించి. సో లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. విత్ లో బడ్జెట్ విత్ హై హ్యాపీనెస్ అంటారు చూడండి, అలా ఇక్కడ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి అరకు క్లౌడ్స్ మ్యాజిక్ అనమాట. చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో, అరకులో లైక్ కిందే క్లౌడ్స్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. మార్నింగ్ టైంలో క్లౌడ్స్ హిల్స్ మధ్య స్లోగా మూవ్ అవుతూ డ్రీమ్ వరల్డ్లా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాఫీ ప్లాంట్స్. అరకు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే ప్లేస్ వచ్చేసి ఈ కాఫీ ప్లాంట్స్ కదా. సో అరకులో కాఫీ ప్లాంట్స్ చాలా న్యాచురల్ మెథడ్స్లో గ్రో చేయడం వల్ల వాటి టేస్ట్ అండ్ స్మెల్ వచ్చేసి రెండు సూపర్గా ఉంటాయి. అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అక్కడ కాఫీని ట్రై చేయండి అండ్ పిక్స్ కూడా బాగా దిగండి. అక్కడ ట్రైబల్స్ సంబంధించి పెద్ద మ్యూజియమే ఉంది. అందులో వాళ్ళ లైఫ్ అండ్ కల్చర్ అండ్ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన టూల్స్, ఆర్ట్ అన్నీ లైవ్ మోడల్స్తో మనకు చూపిస్తారు. ఈ మ్యూజియం వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. లైక్ ఆ కాఫీ బీన్స్ అనేది ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, అంతా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందంట. మీరు అరకు వెళ్ళినప్పుడు పక్కా ఇది కూడా విజిట్ చేయండి. ట్రైబల్ ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి అక్కడ, మీన్స్ లోకల్ ఫెస్టివల్స్. ఆ టైంలో ట్రెడిషనల్ డ్రమ్స్ అండ్ డ్యాన్స్ చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి లిటరల్లీ. నెక్స్ట్ వచ్చేసి బుర్రా కేవ్స్ అనమాట. ఇట్స్ ఏ వండర్ అనమాట చూడడానికి. నేచర్ క్రియేట్ చేసిన పూర్వకాలం కేవ్స్ అనమాట ఇవి. లైటింగ్లో చాలా మ్యాజికల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో, నిజంగా ఎలా ఉంటాయి అంటే ఇవి మనం మూవీస్లో చూస్తాం కదా గ్రాఫిక్స్, అలా ఉంటుంది చూడడానికి. ఇమేజ్గా ఎలా ఉందంటే ఇంక రియల్గా అక్కడికి వెళ్ళి చూస్తే లిటరల్లీ అక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది బుర్రా కేవ్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ అనమాట. వాటర్ అంటేనే ఒక బ్యూటీ అనమాట. సో అందులోని ఆ బ్యూటీ విత్ కొండలు అండ్ పక్కన గ్రీనరీ, ఆ ఫ్లో చాలా బాగుంటుంది. సో అక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ఆ మాన్సూన్ టైంలో అయితే ఇంకా సూపర్ అనమాట. అండ్ అక్కడ ఉన్న గ్రీన్ హిల్స్ అండ్ ఫారెస్ట్ విషయానికి వస్తే థిక్ ఫారెస్ట్స్ అనమాట. లైక్ రోలింగ్ హిల్స్ అండ్ ఫుల్ గ్రీనరీ కార్పెట్ అలా ఉంటుంది అనమాట. కార్పెట్లా ఉంటుంది, కనిపిస్తుంది మనకి మొత్తం గ్రీనరీ. అండ్ నాకు చాలా ఇష్టమైనది వచ్చేసి ట్రైన్ జర్నీ అనమాట. ట్రైన్ జర్నీ ఉంటుంది టన్నల్స్ మధ్యలో అండ్ బ్రిడ్జెస్ అండ్ వ్యాలీస్ మధ్య. ట్రైన్ జర్నీ లైఫ్ లాంగ్ మెమొరీ అనమాట. అది ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. నాకు అరకులో ఇష్టమైన థింగే ఈ ట్రైన్ జర్నీ అనమాట. మీకు ఏది ఇష్టమో, ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు కదా కొంతమంది, కామెంట్ చేయండి. అండ్ అక్కడ వెదర్ ఉంటుంది కూల్ అండ్ ప్లెజెంట్ క్లైమేట్ అనమాట. సమ్మర్లో కూడా వెదర్ చాలా కూల్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనకి మైండే రిఫ్రెష్ అవుతుంది అక్కడికి వెళ్తే, బాడీ మైండ్ ఎవ్రీథింగ్ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అక్కడ. అండ్ అక్కడ చూడాల్సిన వాటిలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్ వచ్చేసి సన్ రైజ్ అండ్ సన్సెట్ అనమాట. సూర్యుడు అలా హిల్స్ మధ్యలో నుంచి అలా సన్ రైజ్ అవుతూ అలా సన్సెట్ అవుతూ ఉంటే మనకి ఆ ఫీలే వేరనమాట. మిస్ అవ్వద్ది ప్లేసెస్ అన్నీ. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.